హైదరాబాద్ ఇది కేవలం ఒక సిటీ మాత్రమే కాదు, కోట్ల మంది కళల రాజధాని. రాష్ట్ర ఎన్నికల సంఘం జిహెచ్ఎంసీ ఎలక్షన్ షెడ్యూల్ని ఇంకో వారం 10 రోజులలో అనౌన్స్ చేసేటట్టుంది. అయితే ఈసారి 2026లో జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇవి సాధారణ మున్సిపల్ ఎలక్షన్స్ కావు. ఇవి హైదరాబాద్ భవిష్యత్తుని నిర్ణయించే ఎలక్షన్స్. ఎందుకంటే చాలా మార్పులు జరగబోతున్నాయి. ఎందుకంటే మొన్నటిదాకా 150 లాగా ఉన్న వార్డులు ఈసారి 300లకు మార్చారు. అంతేకాకుండా జిహెచ్ఎంసీని మొత్తం ఒకటే కార్పొరేషన్ లాగా ఉంచాలా, లేదంటే చిన్న చిన్న డివిజన్లు చేయాలా అన్న డిస్కషన్ ఇంకా అయితేనే ఉంది. అయితే ఈలోపు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ రెడీ అయ్యి బరిలోకి దిగబోతున్నారు. కానీ మన ప్రజలు రెడీ ఉన్నారా లేదా? ఈసారి ఒక మందు బాటిల్ కోసమో బిర్యానీ ప్యాకెట్ కోసమో కాకుండా డెవలప్మెంట్ కోసం ఓటేద్దాం. ఈసారి డబ్బులు వంచే క్యాండిడేట్ల గురించి కాకుండా మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చెప్పే క్యాండిడేట్ల గురించి ఆలోచిద్దాం. ఇది రాజకీయ ఎన్నిక కాదు, ఇది మన నీళ్ళ కోసం, మన రోడ్ల కోసం, మన భవిష్యత్తు కోసం జరిగే పోరు. నేను పలానా పార్టీలో తిరిగినా, పలానా క్యాండిడేట్ ఎన్నికల తిరిగినా అని గొర్రెల లెక్క కాకుండా మనుషుల లెక్క ఆలోచించి ఓటేద్దాం. థ్యాంక్ యూ. నేను నరేష్ పిలిగుండ్ల.